సో మీ బీజేపీ నుండి ఈ మధ్య ట్యాక్స్ల గురించి మాట్లాడుతున్నారు. బీ ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఇవాళ ఇంకొక కొత్త ట్యాక్స్ కూడా వచ్చింది, యూ ట్యాక్స్ అని. ఏంది ట్యాక్స్ అంటే? కదే కదా, మీకు తెలుసు కదా. సో దురదృష్టం ఏంటంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి కనీసం 1-2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇంత త్వరగా చెడ్డ పేరు తెచ్చుకుంటామని మేము అనుకోలేదు. దట్టు కేసీఆర్ మీద బాధతో, లేకుంటే కేసీఆర్ మీద వస్తడం భయంతో వీళ్ళకి ఓటేశారు. కానీ ఇది వాపు అనుకుంటుంది. టోటల్ బల్బు కాదు, వాపే. దురదృష్టం ఏంటంటే అసలు మంత్రులే కోఆర్డినేషన్ లేదండి. కోఆర్డినేషన్ లేదు. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఆరోగ్యశ్రీ ఏమవుతుంది, ఎల్ఓసి ఏమవుతుంది, సీఎం రిలీఫ్ ఫండ్గా మీకు తెలియదా? ఎల్ఓసి ఒకరికి ఎన్ని తిప్పలు పడుతున్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్ మీకు దగ్గర కూడా కొందరు వస్తున్నారు కదా. బాధ వేస్తుంది కదా ఒక ఉద్యమకారుడిగా. స్పెషల్లీ వడ్లు క్లియర్ మా దగ్గర డబ్బులు లేవు రాబాయ్, మేము కాల ఖజానా మేము చేయలేకపోతాం, తప్పైపోయింది అని చెప్పు. మళ్ళీ సన్న వడ్లు గిన్నె వడ్లు అదే తెలంగాణలో పండించేదే 90% దొడ్డు వడ్లు. సన్న వడ్లు పండించేది సొంత అవసరాల కొరకు పండిస్తావు. లేకుంటే పెద్ద రైతు ఉంటాడు కదా, ఎస్పెషల్గా ఆర్గానిక్ రైసో, ఆ రైసో ఈ రైసో అని గాళ్ళే పండిస్తారు, అంతే కదా. ఒక 2-3 మళ్ళు మేము మా పొలంలో వేసుకుంటాం. అది పాత బియ్యం ఉంటే తినడానికి వాడతాం. సన్న బియ్యం వేసుకోవడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతా కొద్దిగా దొడ్డు బియ్యమే కదా, మొత్తం దేశంలో సప్లై చేయాలి కదా. అందుకొరకు నేను అదే అంటున్నా, నమ్మక ద్రోహం మంచిది కాదు. మై సిన్సియర్ అడ్వైస్ టు శ్రీ రేవంత్ రెడ్డిజీ, నువ్వు చాలా భవిష్యత్తు ఉంది. యు ఆర్ 55 years ఉండి చిన్న వయసులో వచ్చింది అదృష్టం, దాన్ని నమ్మక ద్రోహం చేసుకో. బీసీల అంశంలో కానీ, ఓసీల అంశంలో కానీ, ఎస్సీ ఎస్టీ అంశంలో కానీ, ధరణి అంశంలో కానీ, ఈ యొక్క రైతు భరోసా అంశంలో కానీ నమ్మక ద్రోహం చేయొద్దు. కేసీఆర్ బాటలు మీరు నడవకండి. కేసీఆర్ గారు కూడా బీసీలను చాలా ద్రోహం చేశారు, చాలా ద్రోహం చేశారు. సో రాష్ట్రంలో ఖజానా నిండుగా లేదు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెప్తే కేంద్రం సాయం చేయడానికి సిద్ధమా? అదే ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు ఒక గతంలో వచ్చారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 60% మేము ఇస్తాం, మీరు అయితే డిపిఆర్ తింటారా భయ్యా అన్నాం. ఎందుకు చేయదు? ప్రజలు కదా, ఇది గవర్నమెంట్ తింటాను కాదు కదా. చేస్తాం. ఇప్పుడు RRR ఉంది, 30,000 కోట్లు మేము ఇస్తామని లేదా? జాతీయ రహదారులు మేము చేయట్లేదా? ఫర్టిలైజర్ ప్లాంట్స్ పెట్టట్లేదా? కొత్త NTPC విద్యుత్ కేంద్రాలు స్థాపించట్లేదా? మీరు ఎలక్షన్స్ అయినాక అడిగితే మేము ఇప్పియమా? కానీ మోసం వద్దు అంటున్నా. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళా నీకు 5 రూపాయలు ఇచ్చే స్తోమత బిల్లులు లేవు. ఈరోజు మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు మళ్ళీ కడతారు. మరి దానికో 1000 కోట్లు వేస్తారు. అది చేయకపోతే మళ్ళీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎందుకు మేమెందుకు ఆరోపిస్తాం? మననే చేసే దశాబ్ది ఉత్సవాలు మళ్ళీ చేసాడు. పెళ్ళికి మళ్ళీ 2వ పెళ్ళి, చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు అందరూ అర్థం పర్థం ఉందా? నెక్స్ట్ ఇయర్ చేసుకో, 11 సంవత్సరాలు ఉత్సవం చేసుకో. ఏమైంది? తొందర ఏమొచ్చింది అంటున్నా.